మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి మీ అందరి ఆశీస్సులతో పోటీ చేసి మరి స్వల్ప తేడాతో ఓడిపోయిన నిరంతరం ప్రజల్లో ఉంటున్న తమ్ముడు స్థలసాని సాయి కిరణ్ యాదవ్ గారికి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పత్రికా మిత్రులకు అందరికంటే ముఖ్యంగా అంబర్పేట నియోజకవర్గంలోని ప్రతి బస్తీ నుండి ప్రతి గల్లీ నుండి ప్రతి డివిజన్ నుండి ఇక్కడికి విచ్చేసిన ప్రాణప్రదమైన మా అన్నదమ్ములకు మా ఆడబిడ్డలకు హృదయపూర్వకంగా శిరస్సు వంచి స్వాగతం సుస్వాగతం నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఇప్పటికే కాలాతీతమైంది, చాలా టైం అయింది. మీరు కూడా పొద్దున 9-9:30కు వచ్చినారు. ఎక్కువసేపు ఏమీ లేదు చెప్పేది, కొన్ని విషయాలు మాత్రం మీ ముందు పెట్టడానికే ప్రత్యేకంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. మన పార్టీ భారత రాష్ట్ర సమితిగా ఈరోజు ఉన్న ఒకనాడు 2001 ఏప్రిల్ 27 నాడు, అంటే 25 సంవత్సరాల నుండి 26వ సంవత్సరంలో మొన్ననే అడుగుపెట్టినాం. 25 సంవత్సరాల కిందట పెద్దలు కేసీఆర్ గారు మరి గులాబీ జెండా ఎగిరేసి తెలంగాణ సాధిస్తాం, తెలంగాణ ప్రజలను ఒక శక్తిగా మలుస్తాం అని చెప్పిన నాడు చాలా మందిలో ఒక అపనమ్మకము, ఒక అవిశ్వాసం ఉండేది. అవుతుందా, సాధ్యమవుతుందా, జరిగే పనేనా, మంచిదే వస్తే గాని అవుతుందా అని ఒక అనుమానం ఉండేది. కానీ 25 ఏళ్ళు, మొదటి 14 ఏళ్ళు ఉద్యమంలో, తర్వాత మీ దయతో మీ ఆశీర్వాదంతో తర్వాతి 10 ఏళ్ళు 2014 నుంచి 23 చివరి దాకా ముఖ్యమంత్రిగా అధికారాన్ని, ప్రభుత్వాన్ని మరి నడుపుతూ రాష్ట్రాన్ని మంచి పునాది వేసి ముందుకు తీసుకొని పోయిన విషయం మీకు తెలుసు. అట్లాగే గత 2.5 సంవత్సరాలు ప్రతిపక్ష పార్టీగా, ప్రధాన ప్రతిపక్షంగా ఇవాళ కాంగ్రెస్ చేస్తున్న అరాచకాలకు, దుర్మార్గాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఈ భారతదేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి. కానీ 25 సంవత్సరాల పాటు ఒక పార్టీ ప్రజల ఆదరణ పొందుతూ ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించడమే కాకుండా ఆ సాధించిన లక్ష్యంలో భాగంగా మళ్ళీ ప్రజలకు సేవ చేయడమే కాకుండా ఇవాళ 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని ముందుకు పోతుంది అంటే దానికి కారణమైన మా అన్నదమ్ములు, మా ఆడబిడ్డలు, లక్షలాది మంది కార్యకర్తలు ఎవరైతున్నారో వారందరికీ శిరస్సు వంచి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చినాయి, ఎన్నో అదే స్థాయిలో పోయినాయి. కానీ 2 పార్టీలు నిలదొక్కున్నాయి 25 ఏళ్ల పైబడి. అందులో మొదటిది ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ అయితే, రెండవది మన నాయకుడు కేసీఆర్ గారు స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితి, ఈరోజు భారత రాష్ట్ర సమితి అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ప్రత్యేకంగా ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే, సరే ఎన్టీ రామారావు గారు అంటే ఒక మహానటుడు, ఒక సినిమా యాక్టర్, సూపర్ స్టార్. ఆయన ఇంట్లో మరి ఆయన ఫోటో ప్రతి ఇంట్లో ఉండేది ఆ రోజుల్లో. రాముడు అంటే ఎన్టీ రామారావు, కృష్ణుడు అంటే ఎన్టీ రామారావు అన్నట్టు మరిగా దేవుడి రూపమే ఎన్టీ రామారావు గారి రూపంలో ఇంటింట క్యాలెండర్లలో అలాంటి ఉండే పరిస్థితి. ఆయన సక్సెస్ సాధించడం వేరు, ఒక సినిమా యాక్టర్గా ఆయనకుండే గ్లామర్ కానీ ఆయనకుండే సపోర్ట్ కానీ వేరు. కానీ కేసీఆర్ గారు పార్టీ స్థాపించినప్పుడు ఒక్కసారి పరిస్థితి ఏందో మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. 2001 ఏప్రిల్లో పార్టీ పెట్టిన నాడు అదేదో సినిమాలో పాట ఉంటుంది, గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, గమ్యమెక్కడో తీరమెక్కడో తెలువదు పాపమని. అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇవాళ చాలా మంది చాలా మాట్లాడుతున్నారు, కానీ ఆ రోజుల్లో కేసీఆర్ గారేమి సినిమా స్టార్ కాదు, సుప్రసిద్ధ నటుడు కాదు, పోనీ రాష్ట్రమంతటా ఇల్లిల్లు తెలిసిన రాజకీయ నాయకుడు కాదు. మనీ పవర్ లేదు, మీడియా పవర్ లేదు, మజిల్ పవర్ లేదు, కులబలం లేదు, ధనబలం లేదు. మరి మొత్తం తెలంగాణ సమాజంలో ఒక అపనమ్మకం. రాజకీయ నాయకులు అంటేనే తెలంగాణ నినాదాన్ని వాడుకుంటారు, వదిలేస్తారు, టైంపాస్కు మాత్రం వాడుకుంటారు. వాళ్ళ పదవి రాకపోతే గడబడి చేస్తారు, మళ్ళీ పదవి రాగానే గమ్మునుంటారు అనే ఒక బదనాం. 1969 నుంచి 71 వరకు గట్టిగా కొట్లాడినా 370 మంది చచ్చిపోయినా 11 మంది పార్లమెంట్ సభ్యులు గెలిచినా మర్రి చెన్నారెడ్డి లాంటి మహానాయకుడితోనే తెలంగాణ రాలేదు. ఈ బక్కపల్సన్ మనిషితోని ఏమైతుంది అని మాటలు మాట్లాడే పరిస్థితి. మగల ఉన్నది, మగల ఉట్టింది, పుబ్బల పోతుంది అని ప్రత్యర్థులు దాడి చేయడం.
ఇట్లాంటి పరిస్థితుల్లో పుట్టింది ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ గారి నాయకత్వంలో. ఏం జరిగింది, ఏం అద్భుతం చేసినాం ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆ రోజుల్లో గులాబీ జెండా కట్టడానికి హైదరాబాద్లో మరి కార్యకర్తలు లేరు, నాయకులు లేరు. అట్లాంటి పరిస్థితి నుంచి ఇంతింతై వటుడింతై అన్నట్టు ఈరోజు ఇంతమంది నాయకులు, ఇంతమంది కార్యకర్తలు, మనకొక బలగం లక్షలాది మంది కార్యకర్తలు తయారైనారంటే మరి ఏ స్థాయిలో పార్టీ ఎలా ఉన్నదో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కానీ దీని వెనుక ఎంతమంది త్యాగం, ఎంతమంది పోరాటం, మన నాయకుడి నాయకత్వం ఉన్నదో మనం గుర్తు చేసుకోవాలి. పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎప్పుడు చెప్తా ఉండేవారు, ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడే ఉండాలి అని. మీరు మొన్న చూసినారు పార్లమెంటులో, లోక్సభలో ఇప్పుడు మనకు సభ్యులు లేరు, మనకు సీట్లు రాలే. 17 సీట్లుంటే ప్రజలు మనకు ఒక్క సీటు కూడా లోక్సభలో ఇయ్యలేదు. మనం ప్రయత్నం చేసినాం కానీ ఇవ్వలేదు. మరి మొన్న ఒక భారతీయ జనతా పార్టీ ఎంపీ తేజస్వి సూర్య అనేవాడు లేచి వాడి నోటికొచ్చినట్టు తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ విభజనతో, పాకిస్తాన్ ఏర్పాటుతో పోలుస్తూ విషం చిమ్ముతుంటే అక్కడ కూర్చున్న 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఒక్క మాటనన్న మాట్లాడినరా? దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక్క మాట అంటే ఒక్క మాట. మరి అదే అక్కడ ఒక్క గులాబీ కండువా కప్పుకున్న మా ఎంపీ గారు ఒక్కరుంటే ఎలా పరిస్థితి ఉంటుండేనా? గల్లాబట్టి అట్లెట్లా మాట్లాడతావు? బుద్ధుందా నీకు? 1200 మంది ఆత్మ బలిదానాలతో వచ్చిన తెలంగాణ ఇది అని చెప్పి నిలదీయకపోతుండేనా? దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ తెలంగాణకు అన్యాయం జరిగినా, తెలంగాణను అవమానించినా, తెలంగాణను ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా అక్కడ మాట్లాడేందుకు ఈ గులాబీ కండువా కప్పుకున్న వాళ్ళు లోక్సభలో లేరు. అందుకే పెద్దలు చెప్తారు, ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడు ఉండాలి. ఏనాటికైనా తెలంగాణ మీద ఈ గులాబీ కండువా కప్పుకున్న కేసీఆర్ సైనికుడికి ప్రేమ కాంగ్రెస్ కు, బీజేపీకి ఉంటుందా? మీరందరూ కూడా ఆలోచించాలి, ప్రజలకు చెప్పాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ మన సందర్భం, ఇవాళ మనం మాట్లాడుకుంటున్న సందర్భం ఈ కార్యకర్తల శిక్షణా శిబిరం. 3 ముఖ్యమైన ఆలోచనలతోని ఈ కార్యక్రమాన్ని మనం పెట్టుకున్నాం. అందులో మొదటిది, మన పార్టీ యొక్క సంస్థాగత నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. పార్టీ బలంగా ఉన్నది, ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడెప్పుడు ఈ దిక్కుమాలిన కాంగ్రెస్ ను తీసి ఆ మూసీ నదిలోనో బంగాళాఖాతంలోనో పారేయాలన్నా అన్నట్టుగా ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. రైట్. తెలంగాణపై కాంగ్రెస్ నేతలకు ప్రేమ లేదు అంటూ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతుండడం చూస్తున్నాం. చిన్న బ్రేక్ తీసుకుందాం, అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి. స్టే ట్యూన్డ్.